గోదావరి జిల్లా నల్లజర్లలో పర్యటించనున్నారు. అక్కడ మీకోసం కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 11:20 నల్లజర్లకు చేరుకున్న సీఎం 11:20 నుంచి 11:40 వరకు రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. తర్వాత 11:40 తర్వాత ప్రధాన వేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 రైతులను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పార్టీ కేడర్తో సమావేశం కానున్న సీఎం సమావేశం అనంతరం విజయవాడకు తిరుగు పయనం కానున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఉండనుంది. పర్యటన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు అయితే కనుక భారీగా జరిగినాయి అని చెప్పొచ్చు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల వద్ద అయితే కనుక రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితులు పూర్తి కనబడుతున్నాయి. ఈ రోజు 11:20 ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా రైతన్న మీకోసం స్టాళ్ల పరిశీలన అయితే కనుక 11:40 జరుగుతుంది. తర్వాత 11:45 ఈ వేదిక వద్ద అయితే చేరుకుంటారు. అదేవిధంగా 11:45 నుంచి 11:55 వరకు స్వాగత ప్రసంగం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఎవరైతే ప్రీతి కేకూరి ఉన్నారో ఆవిడ ప్రసంగించే పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా 11:50 నుంచి 12:15 వరకు రైతులతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరస్పర చర్చ అయితే కొనసాగుతుంది. తరువాత 11:15 నుంచి 12:20 వరకు కూడా గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు అయితే ప్రసంగిస్తారు. తరువాత 12:20 నుంచి 12:25 వరకు అక్కడ ఒక 10 మంది రైతులకైతే సన్మానం చేస్తారని చెప్తున్నారు. తరువాత అక్కడ చర్చ స్పెషల్ కార్యక్రమం అయితే ఆర్టీసీ అసిస్టెంట్ కార్యాలయం వద్ద అయితే ప్రణాళిక పూర్తిగా సమర్పిస్తారు. తరువాత గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే కీలక ప్రసంగం అయితే చేస్తారు. అయితే రైతన్న రాజుగా చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ పర్యటన జరుగుతుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రైతును రాజు చేసే విధంగా పంచసూత్రాలతో ముఖ్యమంత్రి రైతులతో మమేకం కానున్నారు. అయితే రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేసేందుకు గాను ఈ 5 సూత్రాలు ఏదైతే పంచసూత్రాలని రైతులతో ముఖాముఖి 1000 మంది రైతులతో చర్చిస్తారు. చర్చించి ఈ విధానాలు ఎంతవరకు అంటే అమలు చేయడంలో ఎంతవరకు సక్సెస్ సాధించే అవకాశం ఉందనే దాని మీద పూర్తిగా ఈ పర్యటన అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఈ 5 సూత్రాల్లో ఒకటి నీటి భద్రత. అంటే నీటి భద్రత అంటే అసలు వ్యవసాయం చేసేదానికి తక్కువ నీటితో వ్యవసాయం ఏ విధంగా చేయొచ్చు అనే దానికోసం ఒకటి అంటే ముఖ్యాంశంగా దీన్ని ఒకటి చెప్పుకోవచ్చు. రెండవది డిమాండ్ ఆధారిత పంటలు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఏ పంటలు వేస్తే రైతు ఏ పంటలను సాగు చేస్తే అక్కడ డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఆధారిత పంటలనే సాగు చేయాలి అనే ప్రక్రియ ఒకటి ఇది రెండవ సూత్రంగా కావించవచ్చు. అదేవిధంగా అగ్రిటెక్ అని చెప్పేసి మరొక సూత్రం, ఇది మూడవ సూత్రం. అయితే ఈ సాగుకి సంబంధించి రైతు ఏదైతే సాగు చేస్తారో ఆ సాగుకి సంబంధించి ఈ టెక్నాలజీని తోడు చేసి వాడుకుంటే మరింత ఫలసాయాన్ని పొందవచ్చు అనేది ఈ మూడవ సూత్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ 4వ సూత్రంగా ఫుడ్ ప్రాసెసింగ్ చెప్తున్నారు. అయితే ఈ ఫుడ్ ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎక్కడ ప్రాసెసింగ్ చేయాలి, ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి మార్కెట్ లో డిమాండ్ వస్తుందనే దాని మీద కూడా ఈ సాగు ఆధారపడి ఉంటుందనేది ఈ ముఖ్య ఉద్దేశం. ఇంకా 5వ ఉద్దేశం అయితే కనుక ఈ ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు అంటే ప్రభుత్వం సపోర్ట్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రైతుకి ఏ ఏ విధానాల్లో మద్దతు ఇస్తున్నారనే అంశాన్ని బేస్ చేసుకొని ఈ 5 సూత్రాలని కూడా అక్కడ ఉన్న స్థానిక రైతుల్ని ప్రధానంగా 1000 మంది రైతులతో సీఎం మమేకం అయ్యి ముఖాముఖి చర్చించి ఈ 5 సూత్రాలతో రైతుల సాగుని విధానాన్ని ఎదరికి తీసుకెళ్లి రానున్న 5 సంవత్సరాల్లో కూడా రైతే రాజు అనే కార్యక్రమం ద్వారా రైతుని అభివృద్ధి చేయాలి. ముందస్తుగా ఈ 5 సూత్రాలని పాటిస్తే కనుక ఈ సాగు విధానంలో రైతు ముందుంటాడు అని చెప్పి ఈ కార్యక్రమాలను అయితే చేపట్టడం జరుగుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ వెంకట్.